ప్రాంతంలో గౌడులకు న్యాయం చేస్తాం. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడు కులస్తులకు గతంలో ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగ హక్కులు లభించక తీవ్ర వివక్షతలకు గురయ్యారని, వారికి న్యాయం చేస్తామని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉన్న సంక్షేమ పథకాలను ఏజెన్సీ ప్రాంతంలో గౌడులకు సైతం వర్తింపజేసేందుకు, మైదాన ప్రాంత గౌడులకు వర్తిస్తున్న అన్ని పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బయ్యారం మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతాల గౌడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, గతంలో ఏజెన్సీ ప్రాంతంలో గీత కార్మికులకు సొసైటీలు ఉండేవని, అవి కొన్ని కారణాల వల్ల రద్దు చేశారని, బీసీ సామాజిక వర్గాల్లో అన్ని కులాలకు సొసైటీలు ఉండగా కేవలం గౌడ కులస్తులకు మాత్రమే సొసైటీలు లేకపోవడం, పునరుద్ధరించకపోవడం సరైనది కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఏజెన్సీ ప్రాంతాల గౌడులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతాల గౌడ పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు గుంట్ల నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, గత 5 దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో గౌడలకు తీవ్ర కష్ట నష్టాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాంతానికి చెందినటువంటి ఒక గిరిజన నాయకుడు మరి మీకున్నటువంటి 1% ఉన్నటువంటి తాళ్ళు కూడా ఆదివాసులకు తీసుకోవాలని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవం కూడా అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. దాన్ని తిరిగి తీసుకోవాలంటే మన ప్రభుత్వం చట్టం తయారు చేయాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యాదవులు గూడ్లు ఇచ్చారో, బెస్తవారికి చేపలు ఇచ్చారు, అదేవిధంగా మన గౌరవం కూడా సొసైటీలు ఇచ్చి వారిని ఆదుకునే దగ్గర ప్రయత్నం చేయాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకుపోతామని చెప్పి మేమందరూ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రీతం నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మంత్రులు మరి పట్టి విక్రమార్ గారు, వారితో పాటు పెద్దల హౌసింగ్ శాఖ మంత్రులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారికి ఉన్నటువంటి ఏ పథకాలైనా సరే తప్పకుండా గౌడ సంఘాలు, గౌడ కులాలతో పాటు మిగతా కులాలు కూడా, బీసీ కులాలు కూడా, ఎస్సీ ఎస్టీ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా, అదేవిధంగా పేదలు నిరుపేదమైనటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని విధంగా తప్పకుండా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదే కాకుండా రేపు జరిగేటువంటి రేషన్ కార్డు కార్యక్రమాలు, అదేవిధంగా హౌసింగ్ ఇంధనం ఇళ్ల కార్యక్రమాలు, అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చే భరోసా కార్యక్రమం కూడా తప్పకుండా మీ అందరికి అదే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, కొన్ని కార్యక్రమంతో ప్రభుత్వం చేసినటువంటి